అందరికీ ప్రైజ్లాడండి. సో, ఈరోజు మనము ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం చదువుకుందాము. మనము తిరిగి బాషాను మార్గంన వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగోను అతని ప్రజలందరినూ ఏంద్రేయులు మనతో యుద్ధం చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించినాను. హెష్బోనులో నివసించిన అమ్మోరీల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి చేయవలనని చెప్పాను. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగోను అతని సమస్త జనమును మన చేతికి అప్పగించును. అతనికి శేషమేమీ లేకుండా అతనిని హతం చేసితిమి. ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురమొకటియూ లేదు. బాషానులో ఓగు రాజమగు అర్గోబు ప్రదేశమంతటనున్న 60 పురములను పట్టుకొంటిమి. ఆ పురములన్నీయు గొప్ప ప్రాకారములు, గవునులు, గడియలును గల దుర్గములు. అవియుగాక ప్రాకారం లేని పురములనేకములను పట్టుకొంటిమి. మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలం చేసిరి. ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలు నిర్మూలం చేసిరి. వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకొంటిమి. ఆ కాలమున అర్నేను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యొర్దాను అవతలున్న దేశమును అమ్మోరీల 2 రాజుల ఎదుట నుండి పట్టుకొచ్చిరి. సీదోనీల హెర్మోనును షెర్యోనని అందురు. అమ్మోరీలు దానిని షేనీర్ అని అందురు. మైదానములందలి పురములన్నిటినీ బాషానునందలి ఓగు రాజు పురములైన సల్కా, ఏంద్రేయు అను వాటి వరకు గిలాదంతటినీ బాషానును పట్టుకొంటిమి. రేపాయులలో బాషాను రాజైన ఓగు మాత్రం మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీల రబ్బాలోనున్నది కదా. దాని పొడుగు మనుషుని మూరతో 9 మూరలు. దాని వెడల్పు 4 మూరలు. అర్నోను లోయలో నున్న 6 ఏరు మొదలుకొని గిలాదు మన్యములో సగమును మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశమును దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిమి. ఓగు రాజు దేశమైన బాషాను యావత్తును, గిలాదులో మిగిలిన దానిని అనగా రేపాయిల దేశమనబడిన బాషాను అంతటిని, అర్గోబు ప్రదేశమంతటిని మనష్షే అర్ధగోత్రమునకిచ్చితిమి. మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయుల యొక్కయు మాయాకాతీయుల యొక్కయు సరిహద్దుల వరకు అర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయీరు భాషను గ్రామములని పేరు పెట్టెను. నేటి వరకు ఆ పేర్లు వాటికున్నవి. మాకీరులకు గిలాదునిచ్చితిమి. గిలాదు మొదలుకొని అర్నేను లోయ మధ్య వరకును, యబ్బోకు నది వరకును, అమ్మోనీల పడమటి సరిహద్దు వరకును, కిన్నెరేతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్గా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రమును అనబడిన ఆరాబా సముద్రం వరకును వ్యాపించిన ఆరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్య భూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. ఆ కాలమందు నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరచుకొన్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ఇశ్రాయేలీయుల ముందర నది దాటవలెను. అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకును విశ్రాంతి నిచ్చు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా యొర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమును వారు స్వాధీనపరచుకొన్న వరకు మీ భార్యలను, మీ పిల్లలను, మీ మందలను నేను మీకిచ్చిన పురములో నివసించవలెనని, తర్వాత మీలో ప్రతి వాడును నేను మీకిచ్చిన తన స్వాస్థ్యమును తిరిగి రావాలని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియను. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లా అంటిని, మీ దేవుడైన యెహోవా ఈ 2 రాజులకు చేసినదంతయు నీవు కన్నులారా చూచితివి కదా. నువ్వు వెళ్ళుచున్న రాజ్యములన్నిటికీ యెహోవా అలాగునే చేయును.
మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధం చేయడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిరి. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బహు బలమును నీ దాసునికి కనబరచ మొదలుపెట్టినాను. ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయి క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమను చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లేబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా, యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయిన. మరి యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇంకనూ ఈ సంగతి గురించి నాతో మాట్లాడవద్దు. నీవు యోర్దానును దాటకూడదు, కానీ నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపునకు, తూర్పు వైపు, ఉత్తర వైపునకు, దక్షిణ వైపునకు, తూర్పు వైపునకు తేరి చూడుము. యెహోషువ ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరచి దృఢపరచును. అతడు ఈ ప్రజలను వెంట పెట్టుకుని నది దాటి నీవు చూడబో దేశమును వారిని స్వాధీనపరచుకుని చేయను. అప్పుడు మనము బేత్పాయేరు ఎదుటనున్న లోయలో దిగి ఉంటిమి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.